గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఢిల్లీ ఎలక్షన్లో ఏపీ అతి ఘోరంగా ఓడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ అతి ఘోరంగా ఓడిపోయింది. దానికి గల కారణం మనం విశ్లేషిద్దాం. అలాగే ఐఆర్ఎస్ అధికారైన కేజ్రీవాల్ గారు అప్పుడు అన్నాజర్ గారు లోక్పాల్ బిల్లు గురించి ఉద్యమం చేస్తే అవినీతికి వ్యతిరేకంగా అప్పుడు ఆయన సపోర్ట్ చేశారు. అలాగే యోగేంద్ర శ్వాస గారు కానీ, స్వాతి గారు కానీ, అలాగే కుమార్ విశ్వాస్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడు సపోర్ట్ చేశారు. అలాగే ఇలా కాదు మనం పార్టీ పెట్టాలని ఢిల్లీలో 2015, 2020లో పార్టీ పెట్టారు. పార్టీ విపరీతమైన గాలి ఇది. ఎందుకంటే మోడీ గారు 2014 నుంచి సీఎంగా ఉన్నారు, కానీ ఢిల్లీలో ఆయనకి పట్టు దొరకట్లేదు. ఆ మూమెంట్లో కూడా ఏపీ నగ్గింది. తర్వాత విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ బాగా డెవలప్ అయ్యారు. ఆ విధంగా తెలంగాణ బస్తీ దవాఖానా, విలేజ్ కిట్స్ ఏపీలో ఇలాంటివన్నీ విప్లవాత్మకం పెట్టడంలో మెయిన్ కేజ్రీవాల్ గారు. ఎందుకంటే ఢిల్లీలో పెట్టినవే రోల్ మోడల్గా తీసుకుని ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అటు కేసీఆర్ కానీ, ఇది చంద్రబాబు నాయుడు గారు. అలాగే మెయిన్ కేజ్రీవాల్ గారు 2020లో నగ్గిన తర్వాత పంజాబ్ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. అక్కడ మా నాన్నగారు సీఎంగా ఉన్నారు. అప్పుడు బీజేపీ కాంగ్రెస్ కన్నా ఎక్కువ డబ్బులు పంచిపెట్టింది. అలా ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే లిక్కర్ స్కామ్ బయట పెట్టి అలాగే కవిత గారు కానీ, అలాగే మాగుంట రాఘవరెడ్డి గారు కానీ, శరత్చంద్రరెడ్డి గారు కానీ ఆ స్కామ్లోనే ఇరుక్కుపోయారు. ఆయా పెట్టారు. కవిత గారు జైలు కావడం, కేసీఆర్ కుమార్స్వామి, ఇలాగ ఇవన్నీ కూడా కలిగింది. అలాగే శేష మహల్ అనే బిల్డింగ్ కట్టుకున్నారు. ఒరిజినల్గా అది 8 కోట్లు ఎంత అవుతుందంటే అది 33 కోట్లు అయింది. సీఎం కట్టుకోవడం సహజమే, కానీ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఉంది, సామాన్య నడిపిస్తాం, మెట్రో ట్రైన్లో తిరుగుతాం అని చెప్పి ఇలా రావడం బాగా ఫోకస్ చేశారు నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ. దాని గురించి ఒకటి ఓటమి సర్వ్ చేసింది. అలాగే యాంటీ వాటర్ 10 సంవత్సరాలు అయినప్పుడు ఆటోమేటిక్గా యాంటీ వాటర్స్ ఢిల్లీలో సీఎం అయినా సరే గవర్నర్దే అధికారం ఎక్కువ ఉండదు. ఎందుకంటే గవర్నర్ వీళ్ళ పని చేయట్లేదని కేజ్రీవాల్ ఎప్పుడు చెప్తున్నాడు. ఢిల్లీ మున్సిపాలిటీ కూడా ఎప్పుడు ఆపోజిట్లో వచ్చింది. మొన్న లాస్ట్ ఎలక్షన్లో ఏపీకి వచ్చింది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి పనులు చేయించండి, అప్పుడు మా మీద గెలిచారు కాబట్టి నెంబరండి అని నరేంద్ర మోడీ గారు పక్కా ప్లాన్ తోనే చెప్పుకొని వెళ్ళారు. ఇంకోటి 27 సంవత్సరాలు అయింది బీజేపీ అక్కడ నగ్గకపోవడం అదే మైనస్. ఎట్లానా నగ్గాలి అన్నారు. ఎందుకంటే అతి విశ్వాసంతో నరేంద్ర మోడీ బీజేపీ కానీ నన్ను ఓడించలేదని కేజ్రీవాల్ గారు అంటూ ఇవన్నీ కూడా మైనస్లే. అలాగే మిడిల్ క్లాస్ వాడర్స్కి 12 లక్షల ట్యాక్స్ ఇవ్వడం, అలాగే కుంభమేళలో ఫిబ్రవరి 5 తారీఖున స్నానం చేయడం కానీ మోడీ గారు, ఇదంతా పక్కా ప్లానింగ్ తోనే బీజేపీ వెళ్ళింది. అదే మహిళా ఓటర్స్ 2500, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి 20,000 ఇస్తా అంటాం, అలాగే గ్యాస్ 500 తగ్గినట్టు అంటాం. అలాగే 27 years నుంచి అధికారం లేకపోవడం బీజేపీ అక్కడ, ఇవన్నీ కూడా. అలాగే పొల్యూషన్ కూడా బాగా ఎక్కువ అయిపోవడం, దాని గురించి పక్క ప్రణాళికలు లేకపోవడం, ఇవన్నీ కూడా ఎక్కువ. అలాగే జమ్మూ కాశ్మీర్లో కలిసి పోటీ చేసింది ఉమర్ గారు, కాంగ్రెస్ కలిసి పోటీ చేశారు. అప్పుడు విజయం సాధించారు. ఆయన కూడా అంటున్నారు మీరు కొట్టుకుని బీజేపీ నగ్గేస్తున్నారు అని క్లియర్ చెప్పారు. అలాగే హర్యానాలో కూడా అర్థన చేయరు, అలాగే గోవాలో కూడా అర్థన చేయరు ఏపీ, ఇలాగ అంటాం. అలాగే
చంద్రబాబు నాయుడు గారు 3 నియోజకవర్గాల్లో తిరగడం సాధారణ అండ్ సంఘమిత్ర అండ్ విశ్వాస్ ఈ మూడిట్లోనూ నియోజకవర్గాల్లో తిరగడం అక్కడ తెలుగు వార్తలు ఉంటాం. అలాగే ప్రతి బీహార్ నుంచి నితీష్ కుమార్ యాదవ్ గారు కానీ అలాగే యూపీ నుంచి యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకొచ్చి ప్రచారం చేయించడం కానీ ఇవన్నీ కూడా బీజేపీ పక్కా ప్లాన్ తోటి చేసింది. పక్కాగా ఆర్ఎస్ఎస్ కూడా విపరీతమైన క్యాంపులు చేసింది. ఆర్ఎస్ఎస్ కూడా మంచిగా విపరీతమైన క్యాంపులు చేసి ఎక్కువగా రూమ్స్ క్రియేట్ చేసి అంటే ఒక వార్డు ముందు ఆ వార్డులో నాయకులు తీసుకొచ్చి ఎట్టుబడి తగ్గించాలి, అభివృద్ధి చేస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, 2000 ఇస్తాం, గ్యాస్ అయ్యం చేస్తాం అని అలాగే విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పడంలో సక్సెస్ అయింది బీజేపీ. అలాగే స్వాతి గారు రాజ్యసభ సభ్యురాలు ఆమె మీద బాడీ గార్డు పిఏ కొట్టం కానీ ఇవన్నీ కూడా పిఏ కొట్టం కానీ ఆమె రాజ్యసభ సభ్యురాలు కూడా ఇవన్నీ కూడా అప్పటి నుంచి కూడా ఏపీకి అమ్మాజన్ గారికి దగ్గర ఉన్న యోగేంద్ర యాదవ్ గారు కానీ కుమార్ ప్రసాద్ గారు కానీ అన్నగారు గారు దాంట్లో జాయిన్ అవ్వలేదు కానీ బయట అంతా గమనిస్తూ ఉండేవారు. అలాగే మనోజ్ గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా మెయిన్ దూరంగా వెళ్ళిపోవడం, అవినీతిలో కూలిపోవడం ఇవే మైనస్ అయ్యి ఓటమి చవి చూసింది. అలాగే కేసీఆర్ గారి పార్టీ నెక్స్ట్ ఉంటుందా లేదా అన్నది కూడా డౌటే. ఎందుకంటే అవినీతి మనకు అంటుకున్నప్పుడు కంపల్సరీ అది నిరోధక అయింది కాబట్టి ఓడి వేయలేదు. అలాగే చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ లో వచ్చారు, అది నిరోధకం అవ్వలేదు, జనాలు నమ్మలేదు. అది పెద్ద కేసు కాదు కదా అని, ఎందుకంటే 300 కోట్లు అన్నారు, అది నమ్మలేదు కానీ విజయం సాధించారు. అలాగే ఇక్కడ అవినీతి మనకు పడింది కాబట్టి ఈ పార్టీ చెప్పలేదు.